జిల్లా పోలీసులు భారీ దోపిడీ కేసును ఛేదించారు. దాదాపు కిలో బంగారంతో పాటు 1.7 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఒకే కుటుంబంలో 4 దొంగలు ఈ దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం చీలపల్లిలో ఈ నెల 14వ తేదీన జరిగిన భారీ దోపిడీ కేసును జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ భారీ చోరీకి పాల్పడింది ఒకే కుటుంబానికి చెందిన 4 సభ్యులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 1 కిలో బంగారు ఆభరణాలు, 1.7 కిలోల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం బిబ్యానాయక్ తాండాకు చెందిన జైరాం నాయక్ ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి. సహచరుడిగా తన బావ ఇప్పు సింగ్ తో కలిసి నేరాలకు పాల్పడేవాడు. దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను జైరాం తన తల్లి మాలి, చెల్లి సాంకీబాయిలకు అప్పగించేవాడు. వారు ఆ సొత్తును గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టేవారు. ఈ నెల 14వ తేదీన జరిగిన చోరీ కేసు విషయమై అడ్వకేట్ తో మాట్లాడేందుకు వెళ్తుండగా రామాయంపేట దగ్గర జైరాం నాయక్ ను పోలీసులు పట్టుకున్నారు. కనబడి మనం ప్రశ్న లోపల పారిపోవడం ప్రారంభించారు. పారిపోతుంటే మన వాళ్ళు వెంటబడి పట్టుకొని 92.9 గోల్డ్, అలాగే 1.7 kg ఆఫ్ సిల్వర్ లభించింది. అది దాని విలువ దాదాపు 1,30,00,000 ఉంది. దాన్ని మనం కంప్లైంట్ పిలిపించి మనం చూపించాము.